మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రాన్ని ఏపీ జెన్కో ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. 3 రోజుల కిందట విద్యుత్ కేంద్రంలోకి వరద నీరు ప్రవేశించి విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. దీంతో సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు, విద్యుత్ సౌధ నుంచి 2 ఎస్సీల బృందం ప్రాజెక్టును సమీక్షించారు. విద్యుత్ కేంద్రంలో నీరు ప్రవేశించడానికి దారితీసిన పరిస్థితుల గురించి, జరిగిన నష్టాన్ని ప్రాజెక్టు అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. నిలిచిపోయిన విద్యుత్ ఉత్పాదన వారంలోగా పునరుద్ధరిస్తామని తెలిపారు. గత కొద్ది రోజులుగా గడుతున్న భారీ వర్షాల వల్ల మనకి జోలాపుట్టు జలాశయం బాగా నిండింది. దానివల్ల మనకి ఆ నీటిని బయటికి వదలాల్సి వచ్చింది. దాదాపు 49,000 క్యూసెక్స్ మన ఆది సోమవారంలో వదిలారు. దానివల్ల ఏంటంటే మనకి టైల్డెస్లో బాగా వాటర్ పెరిగిపోయి మనకి బ్యాక్ వాటర్ వచ్చేసి మనకి టర్బైన్ ఫ్లోర్లోకి వాటర్ వచ్చింది. దానివల్ల యూనిట్స్ అన్నీ ఆపవలసి వచ్చింది. దాదాపు 2 రోజుల నుంచి వాటర్ వర్షాలు తగ్గి మన వాటర్ ఫ్లో కూడా తగ్గుతూ ఉంది. లెవెల్ కూడా పడిపోతూ ఉంది. రేపెల్లుండికి మనకు పూర్తిగా వాటర్ దిగు స్థాయికి వచ్చిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసి ఒక 1 వీక్లో మళ్ళీ యూనిట్స్ అన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాము. తర్వాత ఫ్యూచర్లో కూడా ఇటువంటి మళ్ళీ జరగకుండా దానికి కొన్ని రెక్టిఫికేషన్ కూడా చేస్తాము. టెక్నికల్గా ప్రాబ్లం వల్ల కొన్ని వాటర్ వచ్చింది. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. యాక్చువల్లీ వాటర్ వచ్చింది మనకు తెలుసు, కానీ ఇక్కడ ఏంటంటే మనకి సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్ వాటర్ రావడానికి ఇక్కడ కొంచెం మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇది ఓల్డ్ ప్లాంట్ కాబట్టి ఆ మోడిఫికేషన్ చేయలేదు దాని తగ్గట్టుగా. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కాబట్టి దాన్ని మోడిఫికేషన్ చేస్తాము. ఇంకా ఫ్యూచర్లో ఇంత వాటర్ వచ్చినా కూడా దానికి జరగకుండా మేము చేస్తాం.